నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని వెల్లడించిన దామచర్ల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మహిళలను ప్రోత్సహిస్తూ ఇటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడిన ఎస్పీ ఇక వివరాలకు వెళితే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఉద్బోధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దామచల జనార్దన్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టారన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా ఎక్కడే ఉండి సమయం వృధా చేయకుండా చదువుకునేలా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం పెడుతున్నందున మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా చక్కగా చదువుకోవాలని దామచల జనార్దన్ రావు కోరారు. మనం ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఒకసారిగా మనం గమనించినప్పుడు ఇదివరకు 10th వరకు మన ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనాలు జరిగాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి కూడా అన్ని 475 కాలేజెస్లో ఏదైతే చేస్తా ఈరోజు 1,48,000 మంది విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దీనికి ప్రభుత్వం 90 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా దాదాపు ఇక్కడ ఉండే పెద్దలకు కూడా అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ అనేక సమస్యలతో ఉన్న ఒక పిల్లల మీద ఒక ఆలోచన విధానంతో ఈరోజు 10th క్లాస్ దాకా కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా భోజనం పెడితే చదువుకుంటారు, ఒక మంచి మార్గంలో నడుస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పోయినసారి కూడా నేను వచ్చాను, బుక్స్ అన్నీ కూడా ఇచ్చాం మీకు. ఈరోజు ప్రభుత్వం కూడా బుక్స్, యూనిఫాము, అదేవిధంగా షూస్ అన్నీ ఇస్తుంది. మీరు అదర్ యాక్టివిటీస్ వేరే ఆలోచన లేకుండా చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీ ఎజెండా ఒకటే, మనం కష్టపడి చదువుకోవాలి, అదేవిధంగా కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఒక మంచి మార్గంలో నడవాలి. ఈరోజు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి ప్రిన్సిపాల్ ఉన్నారు, మీకు అన్నీ కూడా చేయటానికి ఏది చేస్తే బాగుంటుందో అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇంటికాడ నుంచి వస్తే చాలు, మీకు భోజనం కూడా పెట్టి అన్నీ చేసి పంపిస్తున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. మన రీసెంట్గా అయితే పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టాం. మన ఎంతో ఒక 15 రోజులు అవుతుందేమో, మన పేరెంట్స్ని అందరినీ కూడా 7th పెట్టి పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసాం. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారు, రేపు ఏం హోంవర్క్ ఇచ్చారో కూడా అవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఏదో స్కూల్కి పోతున్నాడు లేని వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్లో చదవకుండా లేదా స్కూల్కి వెళ్తున్నారా, అటెండెన్స్ ఉందా ఏందనేది కూడా పేరెంట్స్ని కూడా మనం తీసుకొచ్చి అంతా కూడా ఎడ్యుకేట్ చేసాం. ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారని, విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి కెరియర్ కు బాటలు చేసుకోవాలని కోరారు. కళాశాలలో కూడా విద్యార్థులు ఎలా మెలగాలో ఆ సరైన అవగాహన లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి
ఈ సెల్ ఫోన్లో వచ్చినటువంటి ఒక బెనిఫిట్ కోసం చూపిస్తే ఇంకొక దానికి తయారయ్యి వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేకుండా ఒక వికారమైన ఆలోచనలకు పాడై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే సందర్భంలో ఒక చక్కటి క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళకి మంచి జీవితం అందించాలి, మంచి విద్యను అందించాలి అనే దృక్పథంతో విద్యాశాఖ మంత్రిగా చిన్న వయసులో విద్యాశాఖ మంత్రిగా చేపట్టినటువంటి మన లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి విద్యను అందించాలి, మంచి క్రమశిక్షణ అందించాలి ఒక సంకల్పంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పరిచారు. చక్కగా ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పాఠశాల కళాశాలకు పంపిస్తున్నారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తినకో కష్టపడో ఇబ్బందులు పడో పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ అంశాన్ని మనసులో పెట్టుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ తారక్నాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డివిజన్ కార్పొరేటర్లు శైలజ, కిట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని నేషనల్ క్లరింగ్ పోటీల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచల్ల ప్రత్యేకంగా అభినందించారు. ఈ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు కూడా 10వ తరగతి వరకు మాత్రమే ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంటర్మీడియట్ తరగతుల్లో కూడా మధ్యాహ్న భోజనం పెట్టడం ఉద్దేశం అంటే తెలుసు. ముఖ్యంగా మంచి విద్య కావాలి, పేదలందరికీ కూడా న్యూట్రిషనల్ ఫుడ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1955లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెట్టింది. అది పెట్టిన తర్వాత 2000లో సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 2001 నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ మిడ్ డే మీల్స్ పెట్టాలనేటువంటి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. దానికి అనుగుణంగా నిజంగా పేదలు తప్పనిసరిగా అందరూ విద్యావంతులు కావాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పెట్టారు. అది పెట్టిన తర్వాత కూడా చాలా అద్వితీయమైన ఫలితాలు వచ్చి ఉన్నాయి. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా వెల్లడించారు. కనిగిరి మండలం పూనుగోడు గ్రామ పంచాయతీలోని కాంచీపుర గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అక్కడి శాసనసభ్యులు ముక్కుగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 6 నుండి ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 14,000 అర్జీలు వచ్చాయని, వాటిని సమగ్రంగా విచారించి పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు కూడా బాధ్యతగా రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎవరైనా ప్రజల పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా హెచ్చరించారు. రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కూడా జాయింట్ ఎల్పిఎం ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు వారికి యాజ్ పర్ రూల్స్ నోటీస్ ఇచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. సో ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఏదంటే మ్యూటేషన్స్ పెట్టి దానికి సరిగా సమాధానం ఇవ్వలేదు అన్నది కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా రెవెన్యూ సిబ్బంది సరిగా బిహేవ్ చేయలేదని కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు త్వరలోనే ఎంక్వైరీ చేసి ఎవరైనా సిబ్బంది అధికారి ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ కూడా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వారి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని రెవెన్యూ సమస్యలు అయితే మనము ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఉండవచ్చు, అది మనము ఇక్కడ నుంచి సాల్వ్ చేయలేము. బట్ అటువంటి కేసెస్లో కూడా ప్రజలకు సరిగా తెలియచేయాలి, వారితో సరిగా మాట్లాడాలి అన్నది ఇంపార్టెంట్. అది ఎవరైతే చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి డిస్పోజల్ చేస్తామన్నది తెలియజేస్తాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థల సహకారంతో స్థానిక పివిఆర్ బాలుర మైదానంలో నిర్వహించిన ఈ పోటీలలో
మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలను ప్రోత్సహిస్తూ ఇటువంటి ముగ్గులు పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు పండుగ శోభ ఉట్టిపడేలా రంగవల్లులను చిత్రీకరించారు. ఈ ముగ్గుల పోటీ విజేతలకు విద్యా సంస్థ తీసుకుంటూ ఉన్నాం. కమిషనర్ గారు అయినటువంటి ఆంధ్రజ్యోతి తరఫున సరస్వతి పెడుతూ ఉన్నాము. శ్రీ రమణారెడ్డి గారు వారి చక్కటి ప్రైజు వారి సమక్షంలో తర్వాత కన్సోలేషన్ ఇవి తర్వాత అందజేస్తాం. థర్డ్ ప్రైజు వారికి సెకండ్ ప్రైజ్ తర్వాత బాక్స్ నెంబర్ 30 బాక్స్ నెంబర్ శ్రీలక్ష్మి గారు చాలా పని ఒత్తిడితో ఉన్నప్పటికీ ఏదైనా ఆహ్వానాన్ని ఆంధ్రజ్యోతి ఆహ్వానాన్ని గౌరవించి వచ్చిన ఎస్పీ గారికి, కమిషనర్ గారికి స్వాగతం పలుకుతూ చాలా అద్భుతంగా సంక్రాంతి పండుగ కాన్సెప్ట్ తోటి మంచి ముగ్గులు వేశారు. స్కూల్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని కాలేజీ పిల్లలు వేశారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కల్చర్ సివిలైజేషన్ మీద ఈ ముగ్గుల పోటీలు అనేది మనకు నిర్వహించడం జరిగింది. మీలో ఉన్న టాలెంట్ కూడా ఇది ముగ్గులు అనేది మనం మర్చిపోతున్నాం. అంతా రెడీమేడ్ యుగంలోకి వచ్చేసాం. సో మీ టాలెంట్ ఎంత చక్కగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తారనేది ముగ్గుల ద్వారా తెలుస్తుంటుంది. అందుకని ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఆళ్ల శ్రీనివాస్ గారికి, కె శ్రీనివాస్, వెంకట్రావు, అలాగే దీనికి స్పాన్సర్ చేసినటువంటి రమణారెడ్డి గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ అందరికి కూడా నా తరఫున, నా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ ఉంటాయి. బట్ రాని వాళ్ళు మళ్ళీ ఈ ట్రై. బట్ చూసాను చాలా బాగున్నాయి ముగ్గులంతా కూడా, అన్నీ బాగున్నాయి. చిన్నదైనా ముగ్గు చిన్నది పెద్దదని కాదు, దాంట్లో కాన్సెప్టే చూస్తాం మేము ఎప్పుడు కూడా. రంగు పెద్దది వేసేస్తారు కదా అన్నది గొప్ప ముగ్గు అని, చిన్నది చెడ్డ ముగ్గు అని కాదు. దాంట్లో కాన్సెప్ట్ ఎంత ప్రతిబింబిస్తుంది అనేది, అది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూసాను, బాగున్నాయి. బట్ ఐఎమ్ నాట్ ద జడ్జ్, సంబడి విల్ డిసైడ్ ఇట్ హూ ఇస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్. రిపోర్ట్ అయినటువంటి వెంకట్రావు గారు, అట్లాగే ప్రేమ్ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్డ్ పోయించినటువంటి సరస్వతి విద్యా సంస్థల అధినేత అయినటువంటి రమణారెడ్డి గారు, అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ దామోదర్ సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈనాటి అమ్మాయిల యూత్కి అంతా కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి సార్ చెప్పినట్టుగా ఆకర్షణకు లోను కాకుండా తల్లిదండ్రులు చెప్పినటువంటిది చాలా ముఖ్యము. అది నమ్మం జనరల్గా తల్లిదండ్రులు చెప్పేది కంటే, దానికంటే ఫ్రెండ్స్ ఎవరో పక్క వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువగా ఆకర్షణ అవుతుంటారు. కాబట్టి సార్ చెప్పినటువంటి సందేశాన్ని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మరి ముగ్గులలో చాలా సంస్కృతి సంప్రదాయాలే కాదు, ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. ముగ్గు వేయటం వల్ల మనం ఆరోగ్యం, యోగాసనాలు వేసినట్టుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అట్లాగే ముగ్గులో ఎంతో డ్రాయింగ్ ఉంటుంది, అంటే కళ స్కిల్ దాగి ఉంటుంది. అది ఇంప్రూవ్ చేసుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈనాటి తరానికి సూచిస్తూ ఈ కార్యక్రమంలో నాకు ఆహ్వానాన్ని పంపినందుకు ధన్యవాదాలు. పేదరికంతో మధ్యలోనే చదువు ఆపకుండా ఉండే మెరిట్ విద్యార్థులను చదివించేందుకు డీజే చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుమార్తెలు అనీష లక్ష్మి, తనూజ లక్ష్మిలు తన తండ్రి పేరున చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద మెరిట్ విద్యార్థులకు ఆసరగా ఉండాలని నిర్ణయించారు. ఒంగోలులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అనీష లక్ష్మి
తనుజ లక్ష్మి వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివే విద్యార్థులకు బొంగులు బైపాస్ రోడ్లోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటలకు టెస్ట్ నిర్వహించనున్నట్లు దామచల్ల కుమార్తెలు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైమరీ వరకు చదివించి మాన్పించడం ద్వారా డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయని, డ్రాప్ అవుట్ తగ్గించేందుకు డీజెడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. టెస్ట్ ద్వారా తొలి విడతగా 50 మంది పేద మెరిట్ విద్యార్థులను తమ ట్రస్ట్ ద్వారా వారు కోరుకున్న పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం 5వ తరగతి చదివే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అనీష లక్ష్మి, తనుజ లక్ష్మి కోరారు. డీజేఆర్ ట్రస్ట్ మేము పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు అందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది పేదలు కానీ చాలామంది వరకు వాళ్ళ పిల్లల్ని సెకండరీ ఎడ్యుకేషన్ చదివించలేకపోతున్నారు. ప్రైమరీ ఫినిష్ అయినా వాళ్ళు సెకండరీకి పంపించకుండా ఆపిచ్చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మేము ఇవాళ ఒక కొత్త ఆలోచనతో 6వ తరగతి నుంచి 10th వరకు పిల్లల సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు మెరిట్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దానికోసం రేపు మేము హర్షిని కాలేజ్లో టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెరిట్ బేస్డ్. సో 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరికైతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫర్దర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో. అండ్ ఆ మెరిట్ బేస్డ్లో మేము 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ మేమే చూసుకుంటాం. వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజు కానీ, వాళ్ళ యూనిఫామ్స్ కానీ, పుస్తకాలు కానివ్వండి, ఆ ఖర్చు అంతా మేమే భరిస్తాం. వాళ్ళకి ప్రాపర్గా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాం. తప్పకుండా 5వ తరగతి పిల్లలు ఎవరున్నా కూడా అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపొద్దున హర్షిని కాలేజ్లో ఎగ్జామ్ రాయండి. మీరు కనుక మెరిట్ బేస్డ్గా క్వాలిఫై అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చదువు కంటిన్యూ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఎంతమంది అయినా రావచ్చండి పిల్లలు. మేము 50 మందికి ఇస్తాం. మేము ముందుగా 50 మందికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత అవసరం కొద్దీ మేము ముందు ఎంతమంది పిల్లలకు అవసరమో అలా చూసుకొని దాని తర్వాత పెంచడానికి ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక స్కూల్లో ఏ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ స్కూల్ కంప్లీట్ ఫీజు, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ మేమే చూసుకుంటామండి. సో వాళ్ళు చదువు కంటిన్యూ చేయడం కోసం మేము ఒక ప్రోత్సాహం లాగా అనుకోండి. 6వ తరగతి నుంచి 10th వరకు వాళ్ళ సెకండరీ స్కూల్ మొత్తం. అందుకని 5th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సమ్మర్కి 6th క్లాస్కి స్టార్ట్ అవుతారు కాబట్టి. చాలామందిని చూస్తున్నాం కదండి, ప్రైమరీ స్కూల్ వరకు చాలామంది చదివించగలరు. ఆ తర్వాత సెకండరీ స్కూల్ అంటే ఖర్చులు పెరుగుతున్నాయి, డ్రాప్ అవుతున్నారు. అందుకని పిల్లలు ఎప్పుడైనా చదువు ముఖ్యం. చదువు ఉంటేనే తర్వాత ఏదైనా కూడా, వాళ్ళు ఏ వృత్తిలోకి వెళ్ళినా కూడా చదువు చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళని సెకండరీ ఎడ్యుకేషన్కి కంపల్సరీ వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో మేము ఇది స్టార్ట్ చేసాం. తప్పకుండా ముందు చూద్దామండి. ఫస్ట్ అయితే సెకండరీ స్కూల్ స్టార్ట్ చేసాం. ఇది ఎంతమందికి అవసరం ఉందో దాన్ని బట్టి తర్వాత తప్పకుండా 10th తర్వాత కూడా ఆలోచిస్తాం. 5thలో ఉన్నప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ 5thలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 5th క్లాస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు. సమ్మర్లో వాళ్ళు 6th క్లాస్కి వెళ్తారు. సో అప్పటి నుంచి బాధ్యత అంతా మాదే. పేర్లు కూడా మేము నాన్న బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేస్తాం 20th జనవరి. ఆ రోజు ఎవరెవరికి వచ్చినాయో, ఎంతమంది పిల్లలకి వచ్చినాయో ఆ రోజు తప్పకుండా చెప్తాం. వగ్గుల శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు తన సొంత నిధులతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ చేపట్టారు. గతంలో తన తాత దామచల్ల ఆంజనేయులు సక్కుబయమ్మ పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్ ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పునరుద్ధరించారు. ఎస్పీ దామోదర్తో కలిసి మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరించారు. ప్లాంట్ మొత్తం దామచల్ల కలయ తిరిగి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆ ప్లాంట్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ ను సొంత నిధులతో పునరుద్ధరించిన దామచల్ల జనార్దన్ రావుకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు శ్రీధర్ రావు, నాగేశ్వరరావు, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అటుకెళ్తుంది సార్.
నాగులపల్పాడు మండలం ఉప్పుగుండూరు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు కళాశాలలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆయనను కోరగా కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడుతున్న డొక్క సీతమ్మ పేరుతో జూనియర్ కళాశాల నందు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగలక్ష్మి, ఎంఆర్ఓ ప్రవీణ్, ఎంఈఓ రవి, ప్రిన్సిపల్ రంగనాయకులు గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీవరప్రసాద్, కనగాల శ్రీనివాసరావు, పెండియాల కోటి, తలతోటి జాన్సన్ తో పాటు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడంటే కొద్దిగా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, కానీ ఇంతకు ముందు అయితే చాలా మంది 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రావటము, పక్క ఊళ్ళ నుంచి బస్సులో రావటము, వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళటము, దాని తర్వాత అక్కడ భోజనం, ఇవన్నీ చాలా ఇబ్బందికరం. దీనివల్ల టాప్ అవుట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రోగ్రాము స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా గట్టి సంబంధం ఉంది. అందుకని ఈరోజు ఇక్కడ కూడా ఇవన్నీ గమనించి ఈవెన్ ఇంటర్మీడియట్ దాంట్లో కూడా మళ్ళీ ప్రారంభించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ స్కూళ్ళలో పేదవాళ్ళు ఉంటారు, బడుగు బలిగిన వర్గాలు, ఇది చాలా ఉపయోగపడుతుంది. స్కూలు అటెండెన్స్ పెంచడానికి, స్ట్రెంత్ పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది. అందుకని ఇది ఒక మంచి ఆలోచన. డబ్బులు ప్రభుత్వాలు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాయి, ఈ ఎడ్యుకేషన్ కోసం ఇది ఖర్చు పెట్టడం చాలా కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అందుకని ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. సో ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా. విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు ఒంగోలు నగరంలోని సర్వ కాలేజ్ మైదానం వద్ద నిర్వహించనున్న ముగ్గుల పోటీలకు సంబంధించిన పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక కర్నూలు రోడ్డులోని బ్రహ్మంగారి దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ అధ్యక్షులు పోతులూరి శివ బ్రహ్మచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి శివప్రసాదరావు, కార్యదర్శి కొత్తపల్లి సాయిబాబు, ఇంకొలు మధు ఆచార్యులు, నల్లపాటి కుమారస్వామి, పాలెపు వెంకటేశ్వర్లు, ఏల్చుని ప్రదీప్ శాస్త్రి పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ తరపున శర్మ కాలేజీ ప్లే గ్రౌండ్ దగ్గర సీతారాంపురంలో 12/1/2025 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి విశేషంగా మహిళామణులచే ఆ యొక్క ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూను చిన్నారులందరికీ కూడా ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈ రోజున ఆహ్వాన పత్రిక ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళామణులు కూడా వారి యొక్క కళలను వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళామణులు ముగ్గుల పోటీల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. రేపు మన తెలుగు సంస్కృతికి సంబంధించిన సంక్రాంతి పండుగలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంచుకొని ప్రతి ఒక్కరూ చేయూతతో అందరి సహకారంతో ఈ సంస్థ నడుస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ సంస్థకి మీ యొక్క సహాయ సహకారాలన్నీ అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తూ ఇది ఒక సేవా సంస్థ కాబట్టి ఈ సేవా సంస్థని ముందుకు తీసుకెళ్తూ మన హైందవ సంప్రదాయాలకు సంబంధించిన వాటిని ప్రతి ఒక్కటిని మనం ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు పాల్గొని ముఖ్యంగా మహిళలు ముగ్గుల పోటీల్లోనూ పిల్లలు స్పూను చైర్స్కి సంబంధించిన ఆటల పోటీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయగలరని భావిస్తున్నాను. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని రేణింగవర గ్రామంలో తహసీల్దార్ సింగరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు విరివిగా పాల్గొని అర్జీలు అందించారని అన్నారు. గ్రామంలో మొత్తం 4 అర్జీలు వచ్చాయని, అందులో ఒకటి వీధి ఆక్రమణకు గురైందని, దానిని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని 21 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పటి వరకు మొత్తం 315 అర్జీలు రాగా వాటిలో 62 అర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించామని, మిగిలిన వాటిని ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. మిగిలినవి 15 రోజులలో పరిష్కరిస్తామని అన్నారు. ఇంకా ఎవరైనా రైతుల భూ సమస్యలు ఉన్నట్లయితే అర్జీలు ఇచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ సింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఎల్ సునీత, రెవెన్యూ సిబ్బంది, డిజిటల్ సహాయకుడు, సర్వేయర్, టీడీపీ నాయకులు, బోరెడ్డి ఓబుల్ రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మా మండలంలో మొత్తం 21 గ్రామాలకు గాను 21 రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహించాము. మొత్తం 315 అప్లికేషన్స్ ఇప్పటివరకు వచ్చినాయండి. వీటిలో స్పాట్లో 62 అప్లికేషన్లు ఎక్కడికక్కడే పరిష్కారం చేసుకుంటూ వచ్చాము. మిగిలినవి కూడా మిటేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేశాము. అవన్నీ డేట్ల ప్రకారం వస్తుంటాయి. అంటే ఈరోజు అప్లై చేస్తే 15 రోజులకి, మొన్నటి గ్రామ సభలో అప్లై చేస్తుంటే వాటికి 15 రోజులు మ్యాండేటరీ పీరియడ్. మ్యాండేటరీ పీరియడ్ 15 రోజులు అయిన వెంటనే అవన్నీ కూడా మేము క్లోజ్ చేస్తాము. ఈ రెవెన్యూ సదస్సులు నేను నా యొక్క ఉద్దేశం కూడా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పాజిటివ్గా రైతులకు అనుకూలంగా చేయటం అనేది నా లక్ష్యం. ఆ విధంగా నేను చాలా వరకు చేశాను. ఇంకా కూడా రైతులు నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేస్తాను. ఎలాంటి అక్రమాలకి ఎలాంటి వేరే ఏమి లేకుండా కూడా నేను వెంటనే నిర్ణయం తీసుకొని రైతులకి అనుకూలంగా చేయటం అనేది నా ధ్యేయం. అది ఈ రెవెన్యూ సదస్సుల వలన నెరవేరింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి గొట్టిపట్టె రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఆహారం నాణ్యతలలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడవద్దని, విద్యార్థులకు మంచి రుచి, శుచికరమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఆకలితో అలమటించకూడదనే మానవీయ కోణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నైన్త్ క్లాస్, 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ 5 జాగ్రత్తగా చదువుకుంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవడానికి చాలా అడుగులు పడతాయి అన్నమాట. అందుకని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఫెయిల్యూర్ పర్సంటేజ్ 5 సంవత్సరాలు 0 అవ్వాలి మన కాలేజీ. వాటికి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, మా తరపు నుంచి ఏం సపోర్ట్ చేయాలి అని చెప్తే కనుక ఇక్కడ లోకల్గా మేమందరం ఉంటాం కనుక మన కాలేజీకి ఏం సపోర్ట్ చేయాలంటే తప్పకుండా చేస్తాం. బాపట్ల జిల్లా మాటూరులో దొంగల ముఠ సంచలనం కలకలాన్ని రేపింది. అర్ధరాత్రి 3 సభ్యుల దొంగల గ్యాంగ్ నాగరాజుపల్లి రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. అనంతరం మాటూరుకు చెందిన దండ నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించి అక్కడ నగదు దొరక్కపోవడంతో ఇంట్లోని సామాన్లు, బట్టలు చిందరవందరంగా పడేశారు. ఉదయాన్నే ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన నాగేశ్వరరావు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
పోలీసులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన మాటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో సగల్పతు ఉత్సవాలను చక్కగా జరిపించారు. ఇందులో భాగంగా నిర్వాహకులు 12 మంది ఆల్వార్లకు పరివట్టం కట్టి మర్యాదను చేశారు. అలాగే మొదలయ్యగం 200 పాశురాలు పెరియత్తురు ముంచి 200 పాశురాలతో సేవించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులకు శతారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 5న విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు సన్నాహకంగా ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ సంస్థ నాయకులు నిర్వహించారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ పతాకాలు చేపట్టారు. అనంతరం మంగమూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సోమ సుబ్బారావు, ఈ బలరాం, ఐ సీతారామయ్య, జి శ్రీనివాస్, రాధా రమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కేసరపల్లి దగ్గర అత్యంత వైభవంగా లక్షలాది మంది హిందువులతో హైందవ శంఖారావం సభ, ఏదైతే మన దేవాలయాలు ఉన్నాయో హిందూ దేవాలయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల కబంధ హస్తాల్లో మగ్గిపోతున్నాయి. ఏవైతే దాతలు వీళ్ళందరూ కూడా దేవాలయాలకు ఇచ్చే ఈ సొమ్ముని వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటూ దేవాలయాలకు ఖర్చు చేయకుండా దేవాలయాలను నానా భ్రష్టు పట్టిస్తున్నారు. కావున ఈ దేవాలయాలన్నింటినీ కూడా హిందూ ధార్మిక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దాన్ని హిందువులే పరిపాలించుకునే విధంగా చేయాలి. అదేవిధంగా ఏదైతే దేవాలయాల్లో ఉద్యోగాలు చేసినటువంటి అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే హిందూ దేవాలయాల నుంచి తొలగించి ఇంకొక చోట వారికి తగిన చోట పోస్టింగ్ ఇవ్వాలి. దాన ధర్మాలు చేసిన హిందువులు గుడి బయట, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వారు గుడి లోపల ఎవరి ఆదాయం ఎవరు పంచుకుంటున్నారు? ఇది ఎంతవరకు ధర్మం? వేల ఎకరాలు ఇచ్చేటువంటి హిందువులు బయట నిలబడి ఉండటం ఏమిటి? మన డబ్బులతో బతుకుతున్నటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు గుడి లోపల ఉండటం ఏంటి? ఇది ఎంతవరకు ధర్మం?
మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే రేపు 5వ తారీఖున విజయవాడలో జరిగే శంఖారావానికి ఒక హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ శంఖారావంలో పాల్గొనాలి. ఇన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇకపోతే మన సనాతన ధర్మం, హైందవ సాంప్రదాయం, హిందుత్వం, దేవాలయాలు, దేవుడు వీటికి సంబంధించి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి మా వంతు కృషిగా మేము చేయడానికి ఎప్పుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే హైందవ శంఖారావానికి మద్దతుగా అద్దంకి నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకుడిగా కిసాన్ మోర్చా సభ్యులు ఎంఎల్ సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 60 పైగా బైకులు, 5 కార్లు పాల్గొనగా బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీ శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద నుండి బయలుదేరి రామ్నగర్, భవానీ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, స్వామి సత్య సైన సేవ సమితి పాల్గొన్నారు. అద్దంకి ప్రముఖులు, అద్దంకి విశ్వ బ్రాహ్మణ సత్రం అధ్యక్షులు కనక రత్నాచారి, బీజేపీ నాయకులు కొండముది బంగారుబాబు, పచ్చరు శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, షేక్ కాళేశాబాబు, కొత్తమాసు నాగరాజు, ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ, చంద్ర సింగ్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం బైక్ ర్యాలీ అద్దంకి పట్టణంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ బైక్ ర్యాలీ నందు పార్టీలకు అతీతంగా ప్రతి హిందూ బంధువు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయనున్నారు. జై శ్రీరామ్. 5వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం ఆదివారం రోజున మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ఎయిర్పోర్ట్ పక్కన కేసన్నపల్లి గ్రామంలో హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మన అద్దంకి నగర నడిబొడ్డున చేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహదేవ స్వామి దేవాలయాల దగ్గర నుండి ఈరోజు ఉదయం 10:30 గంటలకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హైందవ సోదరులు, సనాతన ధర్మ రక్షకులైనటువంటి వారు, బజరంగ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, అదే రకంగా అద్దంకి విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు స్వామి సత్యసైన్య సేవా సమితి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులుగా యువమోర్చా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. వచ్చినటువంటి 50 మంది అందరికీ కూడా, హిందూ బంధువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క హిందువు చైతన్యం పొంది రేపు జరగబోయేటటువంటి హైందవ శంఖారావానికి ప్రతి ఒక్కరూ మీ మండలాల నుంచి బస్సులు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.